హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ త్యాగమే సద్గుణం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితాదేవి మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు నాగమల్లేశ్వరమ్మ, నేను ప్రతిభ నుంచి మాట్లాడుతున్నానండి. మనం ప్రతిరోజు ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. పత్రిజీ గారు ధ్యానం జ్ఞానం కోసమే అన్నారు కదా. మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నా కానీ పదే పదే మననం చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే, మరి తెలుసుకున్న ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణలో పెట్టుకోవాలంటే ఎంతో విచారణ కావాలి. వశిష్ఠ మహర్షి విచారణే పరమజ్ఞానం అని చెప్పారు. మనం ప్రతిదాన్ని వింటున్నాము. మరి వింటున్నప్పుడు మనం అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే అనుభవమే జ్ఞానము అని మన పత్రిజీ గారు చెప్పారు. ఆత్మజ్ఞానం క్లాసులు ఎన్నో వింటున్నా కానీ తెలుసుకున్న దాన్ని జీవితంలో అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే మనకి ఫలితం ఉంటుంది. ఏదైనా విని వదిలేస్తే దాన్ని విషయ సేకరణే అంటారు. అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే మనకి జ్ఞానం వస్తుంది అని పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగిందండి. అందుకే పత్రిజీ గారు అనుభవమే జ్ఞానము అన్నారు. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, త్యాగమే అసలైన సద్గుణం. త్యాగమే అసలైన సద్గుణం. మరి గురువులు ఎప్పుడు సత్యాన్నే బోధిస్తారు. మరి అనుభవంలోకి తెచ్చుకుంటూ సత్యం ఇలా ఉంటుంది అనే అనుభవం పొందాలి మనం. సత్యం ఇలా ఉంటుంది అనే అనుభవం పొందాలి. గురువు చెప్పేశారు, ఆత్మే సత్యము, ఆత్మే పరబ్రహ్మము అని చెప్పేశారు. మరి అది అనుభవంలోకి తెచ్చుకోవాలంటే మనలో ఎలాంటి గుణాలు ఉండాలి? త్యాగమే అసలైన సద్గుణం అని చెప్పారు. జ్ఞానం పొందడానికి ఎన్నో విషయాలు గురువులు నేర్పినప్పటికీ మనం ఎన్ని నేర్చుకున్నా, అంటే అనంతం ఈ జ్ఞానం అన్నారు. అనంతమైన జ్ఞానాన్ని ఎన్ని నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఎన్ని నేర్చుకున్నా మన మనసు ఏమవుతుంది అంటే మాయకు వశం అవుతుంది. కానీ ఆత్మవిద్య నేర్చుకునే మనం ఎప్పుడు సద్గుణాలను అలవాటు చేసుకోవాలి, దుర్గుణాలకి దూరంగా ఉండాలి అన్నారు. మరి వాటిని వదలటం అంటే కష్టమే అవుతుంది. దుర్గుణాలు అలవాటైనప్పుడు అవి వదలటం చాలా కష్టంగా ఉంటుంది. సద్గుణ సంపన్నుడే పరమాత్మకు ప్రీతిపాత్రుడవుతాడు అని చెప్పారండి. మన సద్గుణ సంపన్నుడే పరమాత్మకు ప్రీతిపాత్రుడు అవుతాడు. అతనే పరమాత్మను చేరుకోగలడు అని చెప్పారు. మరి మనకి ఋషులు ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు. ఏమని? గొప్ప సద్గుణం ఏమిటి అంటే త్యాగం అని చెబుతారు. త్యాగం వల్ల మాత్రమే మానవుడు ఆత్మస్వరూపుడు అవుతాడు. ఆత్మస్వరూపుడు అంటే మోక్షం పొందినవాడు. అమృత స్వరూపుడు అవుతాడు. అమృతత్వం పొందటం అంటే మోక్షం పొందటమే. అమృత స్వరూపుడు అవుతాడు. మరి త్యాగం అనే గుణం మీలో ఎంత పెరుగుతుందో, ఎంతగా వికసిస్తుందో, మరి అంతగా మీరు భగవంతుడికి దగ్గర అవుతారు అని మన గురువులు బోధిస్తున్నారండి. మరి త్యాగ గుణం ఎంత పెరిగితే భగవంతుడికి మనం అంత దగ్గర అవుతాము. మరి భగవంతుడు త్యాగ గుణాన్నే మనలో మెచ్చుకుంటాడు. త్యాగం వల్ల మాత్రమే మనకు జన్మరాహిత్య స్థితి పొందగలము. త్యాగం వల్ల మాత్రమే జన్మరాహిత్య స్థితి పొందగలము, మోక్షము పొందగలము అని చెబుతున్నారండి. మరి త్యాగం చేసిన మహాపురుషులు ఎంతో మందిని గురించి మనం తెలుసుకున్నాం. మరి వారిలో దధీచ మహర్షి ఒకడు. దధీచ మహర్షిని, దివి చక్రవర్తిని, బలి చక్రవర్తిని, వీళ్ళందరినీ మనం ఎన్నో విషయాలు వాళ్ళు చేసిన త్యాగాలు తెలుసుకున్నామండి. మరి దధీచి మహర్షి అంటే ఎవరు అంటే, దధీచి మహర్షి తన ప్రాణాన్ని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఎందుకు? దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఎప్పుడూ దేవతలు ఓడిపోతూ ఉన్నారంట. ఓడిపోతూ ఉన్నప్పుడు
అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మరి మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకున్న మహర్షి ఎముకలతో చేసిన ఆయుధంతో ఎవరినైనా జయించవచ్చు అని చెప్తే అప్పుడు దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి మరి లోక కళ్యాణం కోసం ప్రజాక్షేమం కోసం మరి రాక్షసులను ఓడించాలి అంటే మీ ఎముకలు మరి ఇవ్వాలి అని దేవతలు ప్రార్థించినప్పుడు మరి తన దేహాన్ని దేహాన్ని త్యాగం చేసి అంటే ఆత్మాహుతి చేసుకొని ఆ ఎముకలను దధీచి మహర్షి ఇవ్వటం జరిగిందండి. ఆ ఎముకలు తీసుకెళ్లి విశ్వకర్మ వజ్రాయుధంగా తయారు చేస్తే ఆ వజ్రాయుధంతో దేవతలు రాక్షసుల్ని ఓడించారండి. అంటే లోక కళ్యాణం కోసం ఎంత త్యాగం చేశాడో దధీచి మహర్షి మనం తెలుసుకోవచ్చు. అలాగే బలిచక్రవర్తి బలిచక్రవర్తి ఎవరు అంటే ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి. ఆ మనవడైతే వామనావతారంలో వచ్చి 3 అడుగుల మరి నేల దానమిమ్మని అడిగినప్పుడు ఆయన గురువైన శుక్రాచార్యుడు ఏమన్నాడు అంటే, వచ్చేది పరమాత్మ, నువ్వు దానం ఇవ్వవద్దు అని చెప్తాడు. అయినా గాని మరి ఎంతోమంది చక్రవర్తులు, ఎంతోమంది మహారాజులు, మరి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళందరూ కనుమరుగైపోయారు. పరమాత్మే వచ్చి దానం అడిగినప్పుడు నేను ఏదైనా ఇవ్వగలను అని త్యాగం చేశాడు తన శరీరాన్ని. 3 అడుగుల నేలకి, ఆకాశానికి 1 అడుగు, భూమికి 1 అడుగు వేసి, మూడో అడుగు ఎక్కడ పెట్టమంటే తన తల మీద పెట్టించుకున్నవాడు బలి చక్రవర్తి. మరి ఎంతటి త్యాగం చేశాడో గురువు చెప్పిన తను త్యాగం చేసి ఆత్మాహుతి చేసుకోవటానికి సిద్ధమయ్యాడు. అలాగే శిబి చక్రవర్తి కూడా పావురాన్ని కాపాడుకోవటానికి తన శరీరంలో భాగాన్ని కోసి కూడా త్యాగం చేసి అక్కడ కాపాడాడు. ఇలాంటి వాళ్ళు చేసిన త్యాగం ఎంతో గొప్పది కాబట్టి ఈ రోజుకి కూడా మనం వాళ్ళని తలుచుకుంటున్నాము. అలాంటి గుణాల వల్లే వాళ్ళు భగవంతుడికి దగ్గరయ్యారు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. మోక్షాన్ని కోరేవారు కానీ, జన్మరాహిత్యాన్ని కోరేవారు కానీ, ముక్తిని కోరేవారు కానీ వీళ్ళు మాత్రమే ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం ఉంటుందండి. అందుకే శంకరాచార్యులు వారు ఏమన్నారు, నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి అన్నారు. ఎందుకన్నారు శంకరాచార్యులు వారు? అసలు నిత్యమైనదేమిటి, అనిత్యమైనదేమిటి? నిత్యమైనదేమిటి? శాశ్వతంగా ఉండేది నిత్యమైనది. శాశ్వతంగా ఏముంటుంది? పరమాత్మే, ఆత్మస్వరూపమే శాశ్వతంగా ఉంటుంది. అనిత్యమైనదేమిటి? భగవంతుని సృష్టి అంతా అనిత్యమైనదే. అంటే మనం ముక్తిని కోరేవారు, జన్మ రాహిత్యాన్ని కోరేవారు మరి ప్రాపంచక విషయాల పట్ల వైరాగ్యంతో ఉండాలి. భగవంతుడి పట్ల అనురాగం కలిగి ఉండాలి. ప్రాపంచిక విషయాలు ఎంత ఇష్టమైనా సరే త్యాగం చేస్తారండి. భగవంతుణ్ణి కోరుకునే వాళ్ళు ఇప్పుడు మనం పత్రిజీ గారు వచ్చాక భగవంతుణ్ణి చేరాలి అనే ఆ మార్గంలో మనం ఎంతో మరి శ్రద్ధతో కష్టపడుతున్నప్పుడు మరి ఎన్నో త్యాగాలు చేస్తున్నాం. ఏం చేస్తున్నారు? ఫస్ట్ మనకి హింస చూడు హంస పకడు అని చెప్పారు పత్రిజీ గారు. ఇప్పుడు చూస్తే చాలా మందికి మాంసాహారం అంటే చాలా ఇష్టం. భగవంతుని కోసం, భగవంతుని చేరుకోవటం కోసం, మోక్షం పొందటం కోసం తపనతో ఇష్టమైన మాంసాహారాన్ని త్యాగం చేశారు కదా. ఎంతో ఇష్టమైన మాంసాహారాన్ని ఎందుకు త్యాగం చేశారు అంటే ఆ భగవంతుణ్ణి చేరే మార్గంలో మరి ఎంతో ప్రీతి, అంటే భగవంతుడంటే ఎంతో ప్రీతి ఉండటం వల్లే శాకాహారం తినేవారు ధ్యానం చేయటం పెద్ద గొప్ప విషయం కాదండి. మాంసాహారం తింటూ ఆ భగవంతుడి కోసం మాంసాహారం మానని వాళ్ళే త్యాగం చేసినట్లు. మరి ధ్యానం నా కోసం నేను చేస్తున్నాను, నేను భగవంతుణ్ణి చేరుకోవటానికి చేస్తున్నాను. హింస అనేది నా జీవితంలో ఉంటే నేను పరమాత్మకి దూరం అవుతాను, మరి దూరం అవుతానని వాళ్ళు నిర్ణయం తీసుకొని మాంసాహారం మానేశారండి. మరి మాంసాహారం మానటమే ప్రధాన లక్ష్యంగా పత్రిజీ గారు మనకు అందించారు. హింస చూడు హంస పకడు అని. తెలియనప్పుడు చేస్తే అజ్ఞానం, తెలిసి కూడా చేస్తే మూర్ఖత్వం అవుతుంది. తెలియనప్పుడు మాంసాహారం తిన్నాం, అది పాపం అని తెలియదు. కానీ తెలిసినాక తింటే అది మూర్ఖత్వమే అవుతుంది. గురువు దగ్గర ఉండి మనం సత్యాన్ని తెలుసుకొని ధర్మాన్ని ఆచరించి ఈ సాధన చేస్తున్నామండి. కాబట్టి
ఇంతమందికి ఇన్ని విధాలుగా మరి ధ్యానం చెప్తూ మాంసాహారం మాన్పించాం. నిజంగా మానేసిన వాళ్ళంతా చాలా త్యాగం చేశారు. కానీ భగవంతుడు కావాలంటే, భగవంతుడు దక్కాలి అంటే, భగవంతుణ్ణి చేరాలి అంటే మరి ప్రాపంచకాన్ని వదులుకొని మనకి ఇష్టమైనవన్నీ త్యాగం చేయాలి. అలాగే ప్రతి వాళ్ళ జీవితంలో చిన్నవి అవ్వనివ్వండి, పెద్దవి అవ్వనివ్వండి, ఎలాగంటే ప్రాపంచిక విషయాల్లో చాలా త్యాగం చెయ్యాలి. వెల్లుల్లిపాయ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అంతకుముందు ప్రతిరోజు కూరల్లో వాడుకున్నాం. అది చిన్న త్యాగమే. కానీ గురువు చెప్పాక ఆ వెల్లుల్లి కూడా ఇప్పుడు అందరూ మానేశారు కదా! అంటే పత్రిజీ గారు ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు మా రాజ్యలక్ష్మి మేడం గారింటికొచ్చినప్పుడు వెల్లుల్లి తినకూడదు అని చెప్పారట. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇంతవరకు ఆ వెల్లుల్లిపాయ ఇంట్లోకే తేలేదు అని చెప్పారు. అంటే చిన్నవి వదులుకుంటేనే పెద్దవి పొందే అవకాశం ఉంటుంది. అంటే పువ్వులు కూడా పత్రిజీ గారు పువ్వులు కొయ్యకూడదమ్మా అని చెప్పినప్పుడు అప్పటినుంచి ఇప్పటి వరకు పువ్వులు కొయ్యకుండా గురువులు చెప్పిన దగ్గర నుంచి రోజు చెట్లు పువ్వులన్నీ కోసి ఫోటోలకి అలంకరించేదాన్ని, అలాగే గుడికి తీసుకువెళ్ళేదాన్ని, మాలలు కట్టేదాన్ని, అలా చేసేదాన్ని. ఎప్పుడైతే పువ్వులు కోయకూడదు అంటే అప్పటి వరకు తెలియక తప్పు చేశాము. గురువులు నీ ప్రాణం అంటే నీకెంత తీపో, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలని నువ్వెలా కోరుకుంటున్నావో, ఆ చిట్టి తల్లి కూడా తన బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. ఆ తల్లి కూడా కోరుకుంటుందట. నా తల్లి ఒడిలో ఆ పువ్వు కూడా దాని ఆయుష్షున్నంత వరకు ఉండాలని కోరుకుంటుందంట. విచారణ చేస్తే మనకు అర్థమవుతుంది. పువ్వులు కూడా తెంపటం మానేశాము. ఎందుకు గురువు చెప్పాడు. ఆ పువ్వు రాలిన పువ్వు వేరుకోండి కానీ చెట్టు నుంచి పువ్వు తెంపవద్దు అని. ఇవి చిన్న చిన్న త్యాగాలే. ఇవేవి పెద్ద త్యాగాలు కాదు. కానీ అలా త్యాగమయ్యే జీవితం ఎప్పుడైతే మరి మనం అలవాటు చేసుకుంటామో, పరమాత్మకు దగ్గరవుతాము, చేరువవుతాము. భగవంతుడు మిమ్మల్ని దగ్గరికి తీసుకోవాలంటే జీవితంలో చిన్న చిన్న త్యాగాలు చెయ్యాలి. తర్వాతే పెద్దవి దధీచి మహర్షిలాగా చేయగలుగుతాము. కానీ ముందు చిన్నవి అలవాటు చేసుకుంటేనే పెద్ద పెద్ద త్యాగాలు చేయగలము అనేది మనకి గురువుల ద్వారా అర్థమైందండి. అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి సవాళ్ళు వస్తాయి. పరీక్షలు ఉంటాయి. అందుకే ప్రతి వాళ్ళు కూడా కష్టపడి సంపాదించిన దానితోనే తృప్తిగా జీవించాలి. చూడండి ఎంతోమంది కష్టపడి సంపాదిస్తారు. దాంతో తృప్తిగా జీవించలేక ఇంకా కావాలి, ఇంకా కావాలని ఆశకు, దురాశకు వెళ్తారు. మహాత్ములు కష్టపడకుండా ఏది పొందలేదు ఈ భూమి మీద. ప్రతి వాడు కర్మ చేసి తనకి ఏం కావాలో అది సంపాదించుకోవాలి అని చెప్తారు. పత్రిజీ గారు కూడా ఎన్నో సార్లు చెప్పారట. ఏమండి ఇంతమంది ఉన్నారు కదా! మీరెందుకు వంట చేయటం అంటే, నేను ఏ పని చేయకుండా తింటే ఆ రోజు ప్రకృతికి రుణపడిపోతాను అనేవారట. మానవుడు కర్మజీవి కాబట్టి యోగజీవి అంటే పనులు చెయ్యాలి. చెయ్యకపోతే నిరర్థక జీవి అవుతాడు. ప్రతి వాళ్ళు కర్మలు చేయాలి. ఆ కర్మలన్నీ పుణ్యకర్మలు కావాలి, సత్కర్మలు కావాలి. ఎప్పుడూ మనం పాపకర్మలు చెయ్యకూడదు. మరి కర్మ కష్టపడకుండా మీరు సుఖపడిపోవాలని ఎప్పుడూ కోరుకోకూడదు అంటున్నారు. ఎందుకంటే ఎదుటివాడి కష్టార్జితాన్ని అన్యాయంగా, అక్రమంగా ఎప్పుడూ దోచుకోకూడదు. నీది నువ్వు సుఖపడితే, నువ్వు తిని సుఖపడితే తప్పులేదు. పక్కవాడిది తీసుకొని సుఖపడాలి అంటే అది స్వార్థ బుద్ధి అవుతుంది. అది ఎప్పుడూ ఉండకూడదు. భగవంతుడికి నువ్వు దూరం అయిపోతావు. నీలో స్వార్థ బుద్ధి ఉంటే. అందుకే మనలో మంచి గుణాలు పెరగాలి అంటే సేవ, ప్రేమ, క్షమ, త్యాగము ఇలాంటి మంచి గుణాలు పెరిగినప్పుడే నువ్వు ఆత్మస్థితిలోకి ఎదగగలవు అని గురువులు బోధించారండి. మరి ఆత్మగా ఎదగాలి అంటే నువ్వు ఆత్మగా జీవించాలి. అంటే మొదటి మెట్టు సేవ. ఆత్మగా జీవించాలి అంటే మొదటి మెట్టు సేవ, రెండో మెట్టు ప్రేమ, త్యాగం. మరి రెండో మెట్టు ఏమవుతుంది? ప్రేమ, త్యాగం, దానం. ఇవన్నీ పరమాత్మకి దగ్గరయ్యేటట్టు మిమ్మల్ని చేస్తాయి. మరి ఎప్పుడు లోభిగా ఉండకూడదు. పిసినారిగా అసలు ఉండకూడదు. ఎందుకంటే అన్ని ఉపనిషత్తుల సారం మీరు తెలుసుకుంటున్నారు. భగవద్గీత సారాన్నే మనం తెలుసుకుంటున్నాం. భగవద్గీత అంటే
మనిషి భగవంతుడిలా ఎదగటానికి వ్రాయబడిన గీత. భగవద్గీత అంటే సాక్షాత్తు ఆ పరమాత్మే బోధించిన గీత కాబట్టి మనిషి మానవుడు భగవంతుడిగా ఎదగటానికి వ్రాయబడిన గీత. ఏ దానం చేసినా నేను కాదు, భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అనే అభిప్రాయంతో మనం చేసినప్పుడు అది సత్కర్మయి, యజ్ఞకర్మయి, నిన్ను పరమాత్మకు వైపుకు నడిపిస్తుంది. ఏదైనా చెయ్యండి, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా, నువ్వు చేసే పని అది భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అనే అభిప్రాయంతో చేసినప్పుడు అది యజ్ఞకర్మ అవుతుంది, సత్కర్మ అవుతుంది అనే గీతలో చెప్పడం జరిగిందండి. అందుకే లోభి ఏనాటికి పురోగతి పొందలేడు. అంటే సంపాదించి ఖర్చు పెట్టని వాడిని లోభి అంటారు. సంపాదిస్తున్నాడు, కనీసం 10 పైసలు కూడా పక్కవాడికి పెట్టని వాడిని లోభి అంటారు. ఎవరికీ పెట్టని వాడినేమో పిసినారి అంటారు. మీరు ఎవరికీ పెట్టకుండా ఖర్చు పెట్టుకుంటూ దాయాలి అనుకుంటే వాడు ఎన్నటికీ ఆత్మజ్ఞానం పొందలేడు. ప్రజలకి అపకారం చేసిన వాడికి ఆత్మజ్ఞానం రాదు అని చెబుతున్నారు. తెల్లని గోడ మీద చిన్న మచ్చ ఉందనుకోండి, దృష్టి ఎవరిదైనా సరే అక్కడే ఉంటుంది. ఆ చిన్న మచ్చ స్పష్టంగా కనబడుతుంది. అలాగే మనలో దుర్గుణం ఉంటే పరమాత్మకి దగ్గరయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే పూర్వం మహాత్ములు ఏం చెప్పారు అంటే, మరి నీది నువ్వు అనుభవిస్తే ప్రకృతి, ఎదుటివాడిది అనుభవిస్తే వికృతి, నీది కాకుండా నీది కూడా ఎదుటివాడికి ఇస్తే సంస్కృతి అన్నారు. చూడండి మహాత్ములు ఎంత స్పష్టంగా చెప్పారో. నీది నువ్వు అనుభవిస్తే అది ప్రకృతి, ఎదుటివాడిది అనుభవిస్తే వికృతి, నీది కూడా ఎదుటివాడికి ఇస్తే సంస్కృతి అన్నారు. అంటే నీవు అనుభవించటంలో, నీకున్న ధనం నువ్వు అనుభవించటంలో ఏ మాత్రం తప్పు లేదు, పాపం లేదు. అది ప్రకృతి. మరి ఎదుటివాడిది నువ్వు తీసుకొని అనుభవిస్తే అది వికృతి. అంటే వ్యతిరేకమైన పని, చాలా తప్పుడు పని. ఎదుటివాడిది అన్యాయంగా కానీ, అక్రమంగా కానీ, అధర్మంగా కానీ, దొంగతనంగా కానీ మరి నువ్వు తీసుకుంటే పరమాత్మ వైపు చూస్తున్నట్లు ఉంటావు కానీ వెనక్కి వెళ్ళిపోతావు. అదే వికృతి. నువ్వు ఎంత సాధన చేసినా, ఎంత జ్ఞానం పొందినా, ఎదుటివాడిది నువ్వు అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా తీసుకున్నావు అంటే నువ్వు పరమాత్మకి దూరం అయిపోతున్నావు. నాకు లేకపోయినా పర్వాలేదు, పక్కవాడి కడుపు నిండితే చాలు అనుకొని నీది కూడా పక్కవాడికి ఇస్తావు. అది సంస్కృతి. చూడండి, మరి నీది కూడా పక్కవాడికి ఇవ్వటం అంటే ఇక్కడ కూడా మనం ఒక కథ చెప్పుకోవచ్చు. ఒకసారి కాశీ నగరంలోనంటండి, ఒక దేవాలయం దగ్గర ఒక రాగి ప్లేటు పెట్టారట. రాగి ప్లేట్ పెట్టి ఎవరైతే గొప్ప దానం చేస్తారో ఆ ప్లేటుని ముట్టుకుంటే, ఆ గొప్ప దానం చేసిన వాళ్ళు ముట్టుకుంటే అది బంగారంగా మారుతుంది అని రాశారట. ఆ దేవాలయంలో రాగి ప్లేట్ పెట్టారు. అందరూ వస్తున్నారు. గొప్ప గొప్ప అన్నదానాలు, వస్త్రదానాలు, బంగారం దానాలు చేసిన వాళ్ళందరూ వచ్చి దాన్ని తాకుతున్నారు. కానీ అది బంగారంగా మారలా. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఆ వీధిలోనే రోజు తిరిగి అందరినీ అడుక్కునేవాడు వచ్చి అది పట్టుకోగానే బంగారంగా మారిపోయిందట. ఏమిటి రోజు ఇక్కడే తిరుగుతున్నాడు, అందరి దగ్గర భిక్ష అడుక్కుంటున్నాడు, మరి ఇతను పట్టుకోగానే ఎలా మారిపోయింది అని అందరూ ఆశ్చర్యపోయారట. అతనేం చేశాడు అంటే, మరి చిరిగిన బట్టలతోనే ఉన్నాడు. తన పైన ఉన్న శాలువాని చలికి వణుకుతున్న ఒక వ్యక్తికి కప్పి వచ్చాడట. అంటే తనకు లేకపోయినా ఎదుటివాడికి ఎప్పుడైతే మరి దానం చేశాడో అది గొప్ప దానం అయింది అన్నారు. అది బంగారంగా మారిపోయిందట. నాకు లేకపోయినా పర్వాలేదు, పక్కవాడి కడుపు నిండితే చాలు అనుకొని నీది కూడా పక్కవాడికి ఇస్తే అది సంస్కృతి. అంటే సనాతనమైన ధర్మం. సంస్కృతిలో ఉంటే సనాతనమైన ధర్మం అంటే భగవంతుడు సృష్టించినప్పటి నుంచి ఉన్న ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు. అంటే ఆ సంస్కృతిలో నువ్వు ఉన్నప్పుడు
నువ్వెంతో గొప్పగా ఎదుగుతావు, పరమాత్మకి దగ్గరవుతావు అని చెప్పడం జరిగిందండి ఋషులు, మహర్షులు. అందుకే ప్రజలకి పడే పనులు చేస్తే అది పుణ్యకార్యం అవుతుంది. అంటే చూడండి, ఒక అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, విద్యాదానం చేసినా, వైద్య దానం చేసినా ఇవన్నీ పుణ్యకార్యాలు. మరి నేనెందుకు చెయ్యాలి? నాకెందుకు? నేను ఎందుకు చేయాలి? నాకేమవసరం? నా సంసారం సుఖపడితే చాలు. నా పిల్లలు, నా భార్య సుఖపడితే చాలు. పక్కవాడి గొడవ నాకెందుకు అంటే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి త్యాగబుద్ధి లేనట్లే. లేనప్పుడు అది ఏమవుతుంది? భగవంతుడికి దూరం అవుతారు. అంటే అక్కడ నా కుటుంబమే బాగుండాలి అనే స్వార్థ బుద్ధి వలన పరమాత్మకి దూరం అవుతారు. కొంచెం త్యాగబుద్ధితో ఆలోచిస్తే మీ డబ్బు కానీ, మీ శక్తి గాని కొంచెం త్యాగం చేసి పక్కవాడి గురించి ఖర్చు చేస్తే ఎంత ఆనందం పొందుతామో అది చేసిన వాడికే తెలుస్తుందండి. ప్రజల హృదయంలో దేవుడిలా మెదులుతూ ఉంటావు. చూడండి, మరి మన పత్రిజీ గారినే తీసుకుందాం. తనకి నిస్వార్థంగా తన కుటుంబాన్ని కూడా వదిలి అందరికీ ధ్యాన ప్రచారం చేసి జ్ఞానాన్ని బోధిస్తూ ఎంతో మంది జీవితంలో దుఃఖాన్ని తొలగించి ఎంతో ఆనందంగా జీవించేటట్టు చేశారండి. మరి ఒకడు బాగా చదువుకున్నాడండి. చదువుకున్నాడు. కనీసం వాడికి ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేవు. అలాంటి వాడికి కొంచెం డబ్బు సహాయం చేస్తే అది త్యాగమే అవుతుంది. స వాడు చదువుకొని పాస్ అయ్యి వారి జీవితం అంతా ఎంతో ఆనందంగా గడుపుతాడు. మరి చూడండి, నువ్వు ఏం చేయట్లేదు. నీ ఆత్మ నీలో ఉన్న ఆత్మ చేయిస్తుంది అని ఫలితం ఎప్పుడూ కోరకూడదని అర్థమవుతుందండి. మరి అక్కడ పత్రిజీ గారు ఏం చేశారు? అతడు అతనికి ఉద్యోగం ఇప్పించాము. ఏదో బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ సంపాదించాడు. కానీ చదువుకోవడానికి కాస్త డబ్బులు సహాయం అవసరమైంది. ఏమైంది? ఎవరో మనకున్న దానిలో కొంచెం సహాయం చేశాం. అక్కడ ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆ ఉద్యోగం చేసి తన జీవితం చివరి వరకు ఫలానా వ్యక్తి వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని ఎంతో ఆనందపడుతూ ఉంటాడండి. అంటే ఎదుటివాడిలో ఆనందంలో మనం ఆనందం వెతుకటం చాలా అద్భుతమైన ఆనందంగా ఉంటుంది. వాడు జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటూనే ఉంటాడు. అందుకే వివేకానందులు వారు ఏమంటారు అంటే, "నీ క్రింది వాడికి నువ్వు సేవలందిస్తే, నీ పైవాడు నుంచి నువ్వు పొందటానికి రెడీగా ఉంటావు" అంటారండి. మన క్రింద వాళ్ళకి మనం ఇవ్వగలిగినప్పుడు, మన పైవాడు మనకి ఇస్తాడు. భగవంతుడు చూసేది మీరు ఎలా ఉన్నారు? ఎలా జీవిస్తున్నారు? ఎంత త్యాగం చేస్తున్నారు? అన్నదే భగవంతుడు చూస్తాడు. భగవంతుడు బాహ్య ప్రియుడు కాదండి. భావప్రియుడు. మన భావం ఎలా ఉంది? మనం ప్రాపంచికంగా ఎలాంటి సేవలు చేస్తున్నాం అనేదే భగవంతుడు చూస్తాడు. అలాగే ఎవరైనా హాస్పిటల్‌కి వెళ్ళాలి. డబ్బు లేదు. ప్రాణం పోతున్న టైంలో రోడ్డు మీద వదలకుండా అక్కడ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం రోడ్డు మీదే వదిలేసి మనకెందుకులే ఈ గొడవలు, మళ్ళీ పోలీస్ స్టేషన్‌లు ఇవి అనుకోకుండా కొంచెం అంబులెన్స్‌కి ఫోన్ చేసి అది కనుక కొంచెం సహాయం చేసి సరైన సమయానికి వైద్యాన్ని అందిస్తే వాడు జీవితాంతం ఎంతో కృతజ్ఞతతో ఉంటాడు. మరి మమ్మల్ని చూసి దుర్మార్గుడు కూడా మారిపోయేంత నేర్చుకున్నంత గొప్ప గుణం త్యాగంలోనే ఉంటుందండి. ఎలాంటి దుర్మార్గుడైనా సరే, మరి వీళ్ళు ఇంత త్యాగం చేస్తున్నారు కదా అని వాళ్ళల్లో మార్పొస్తుంది. మీ సుఖాలను వదులుకోమని ఎవ్వరూ చెప్పరండి. ఏ గురువులు చెప్పరు. కాపోతే ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకున్నప్పుడు 10 పైసలు పక్కవాడికి ఇవ్వగలిగినంత త్యాగం ఉంటే భగవంతుడి దృష్టిలో అది చాలా గొప్ప గుణం అంటున్నారండి. మన రూపాయి ఖర్చు పెట్టుకుంటున్నాం. 10 పైసలు పక్కవాడికి ఇవ్వగలిగే గుణం ఉంటే అది భగవంతుడికి ఎంతో ఇష్టమైన గుణం. ఎదుటి వాళ్ళని బాధపెట్టి పాపకర్మలు చేసేది మీరే. ప్రజలకు ఉపకారం చేసి పుణ్యకర్మలు చేసేది మీరే. ఈ 2 కర్మలు జన్మలకు కారణమవుతాయి. పాపకర్మలు చేస్తే
రోగాలు, కష్టాలు అనుభవించటానికి మరలా జన్మలు తీసుకోవాలి భూమి మీద. పుణ్యకర్మలు చేస్తే భోగాలు అనుభవించటానికి మరలా జన్మలు తీసుకోవాలి. 2 కర్మలు అనుభవించడానికి అంటే జన్మకి కారణమవుతాయి. పుణ్యకర్మలు, పాపకర్మలు 2 జన్మకి కారణమవుతాయి. మళ్ళీ దుఃఖం, బాధ అనుభవించవలసి వస్తుంది. అందుకే కృష్ణ భగవానుడు ఏమన్నాడు గీతలో, నిరంతరం కర్మ చెయ్యి. ఆ కర్మ ఫలితం పరమాత్మకు అర్పించు. అది అన్నిటికంటే గొప్ప త్యాగ గుణం అని కృష్ణ భగవానుడు గీతలో చెప్పడం జరిగిందండి. పుణ్యకర్మ మనం చేసి భగవంతుడు చేయిస్తున్నాడు అనే కర్మ ఫలాన్ని మాత్రం భగవంతుడికి త్యాగం చేయాలి. నేను చేస్తున్నాను అనే భావం మనలో పోయినప్పుడు, నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు, నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడు అని త్యాగం చేసినప్పుడు నీకు అది సత్కర్మగా, యజ్ఞకర్మగా మారుతుంది. మనం వదలటానికి బాధపడుతున్నాం, ఇవ్వటానికి బాధపడుతున్నాం. కానీ సమస్త కర్మఫలం ఏ పుణ్యమైతే చేసి నువ్వు భోగాలు కోరుకుంటున్నావో అది నేను చేస్తున్నానన్నప్పుడు దాని ఫలం తాత్కాలికంగా ఉంటుంది. నేను కాదు, భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అన్నప్పుడు దాని ఫలం శాశ్వతంగా ఉంటుంది. నేను చేస్తున్నాను అనే భావం చేసే పుణ్యకర్మ వల్ల ఒక్క జన్మ భోగం అనుభవించవచ్చు. ఒక్క జన్మలోనే నువ్వు అనుభవిస్తావు నేను చేస్తున్నాననే భావం ఉంటే. కానీ భగవంతుడే నా చేత చేయిస్తున్నాడనే కర్మఫల కర్మఫల త్యాగం నువ్వు చెయ్యగలిగితే నిన్ను శాశ్వతమైన ఆనంద స్థితిలో ఉండే డ్యూటీ ఆ భగవంతుడే తీసుకుంటాడు. అంటే మోక్షం వచ్చే అర్హత నీ త్యాగంలోనే ఉంది, నీ కర్మఫల త్యాగంలోనే ఉంది. కానీ ఇలాంటి పరమ సత్యాలు స్వార్థపూరితమైన జీవితం ఉన్న వాళ్ళకి, మోసపూరితమైన జీవితం ఉన్న వాళ్ళకి, బద్ధకస్తులకి, సోమరిపోతులకి ఇలాంటి బుద్ధి వాళ్ళ జీవితాంతం ప్రయత్నించినా రాదటండి. మరి ఇలాంటి స్వార్థపూరితమైన జీవితం ఉన్న వారు ఇలాంటి త్యాగం అస్సలు చేయరట. అలాగే సోమరిపోతులు కూడా చేయరట. అలాగే బద్ధకస్తులు కూడా చెయ్యరు. మోసపూరితమైన జీవితం ఉన్న వాళ్ళు కూడా చెయ్యరు అన్నారు. వారు పాపకర్మలు చేస్తారు, గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొడతారు, ఏదైనా చిన్న దానం చేసి పుణ్యకర్మ మాత్రం చేస్తారు. మరి ఈ సత్కర్మలు, మోక్షం వచ్చే కర్మలు వాళ్ళకి చేసే అర్హత ప్రకృతి వల్ల వీళ్ళకి మరి అర్హత లేక, మరి మోక్ష కర్మలు అంటే మోక్షం వచ్చే కర్మలు, సత్కర్మలు అంటే నువ్వు చేసిన కర్మ భగవంతుడే చేయిస్తున్నాడు అనే త్యాగం చేసే గుణం వాళ్ళకి అర్హత లేక, ప్రకృతి ప్రకృతి వల్ల వాళ్ళకి పాపము, పుణ్యం 2 తెలుస్తాయండి. మరి ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు 2 తెలుసు. పాపం చేయకూడదు, పుణ్యం చెయ్యాలి. ఈ 2 తెలుసు. గమనిస్తే భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం వచ్చినా 20 సంవత్సరాలు భగవద్గీత మరి పారాయణ చేశారంట రాజ్యలక్ష్మి మేడం గారు. కానీ అర్థం కాలేదట. ఒక శ్లోకానికి కూడా అంతరార్థం తెలియలేదట. పత్రిజీ గారు వచ్చే వరకు అంతరార్థం తెలియలేదు. కర్మ ఫల త్యాగం అంటే ఏమిటో తెలియలేదు. కర్మ ఎందుకు చేయాలో తెలియలేదు. కర్మ సన్యాసం ఎందుకు చేయాలో తెలియలేదు అన్నారు. అంటే పత్రిజీ గారు వచ్చాక అర్థమైంది, ఏ మనిషి సోంబేరిగా ఉండకూడదు, తనని తానే సంపాదించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కర్మ చెయ్యాలి. పత్రిజీ గారు చెబుతారు, ఖాళీగా ఒక్క నిమిషం కూడా ఉండను. ఆయన జీవితంలో ఎప్పుడు ప్రతి నిమిషాన్ని అలాగే సద్వినియోగం చేశారండి. అందుకే కష్టపడి పని చేయాలి, అది తినటానికి నీకు హక్కు అప్పుడు వస్తుంది అని. కష్టపడి పని చేసిన వాడికే తినటానికి హక్కు వస్తుంది అని ప్రత్యేకంగా చెప్పారు. అలాగే నువ్వు చేసే ప్రతి మంచి పని నువ్వు చేస్తున్నానని శరీరానికి ఆపాదించుకుంటున్నావు, శరీరానికి పెద్దపీట వేసుకుంటున్నావు. కానీ నువ్వు ఏమీ చేయటం లేదు. నీలో ఆత్మ ఉండి నీ చేత చేయిస్తుంది. ఏ పని చేసినా నేను చేస్తున్నాననే భావం, నేను అంటే ఈ శరీరం అనుకుంటున్నావు, నేను అంటే ఇక్కడ ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఆత్మ మనలో ఉండటం వల్లనే చేయగలుగుతున్నాం. అందుకని ఫలితం ఆత్మ ఉండి నీ చేత చేయిస్తుంది కాబట్టి
ఫలితం ఎప్పుడూ కోరకూడదు అనేది అర్థమవుతుంది. అప్పుడు అర్థమైంది కర్మ సన్యాస యోగంలో అంతరార్థం. అందుకే సద్గురువులు మన జీవితంలోకి వచ్చే వరకు మీది ఎడారి జీవితమే అన్నారండి. ఎండమావుల వెంట పరిగెట్టి అక్కడ నీళ్లు లేక అలసిపోతాం. ఎడారి జీవితం అంటే ఎంత దూరం పరిగెట్టినా నీళ్లు దొరకవు. మరి ప్రాపంచిక జీవితంలో ఉన్నంత సేపు మరి ఆనంద స్థితిని ఎప్పుడూ పొందలేదు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోసినా, అష్టోత్తరాలు, సహస్రనామాలు చదివినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా వాళ్ళకి మోక్షం అనేది రాదు. పుణ్యం మాత్రం వస్తుంది. పుణ్యం వస్తే మరలా జన్మ వస్తుంది. ఇక్కడ ఏమని అక్కడ ఎండమావుల వెంట పరిగెట్టి అక్కడ ఏదో సుఖం ఉందని తిరిగి తిరిగి అలసిపోతారు. సుఖాలున్నాయని భ్రమపడితే ఎండమావులే కనిపించాయి. అక్కడ నీళ్లు ఉన్నాయని పరుగులు పెడుతున్నారు. నీళ్లు లేవు. మళ్ళీ దుఃఖమే వస్తుంది. మీలాంటి వాళ్ళు ఎండమావుల వెంట పరిగెట్టారు. ఎడారుల్లో తిరిగారు. సుఖం, సంతోషం తాత్కాలికమే. మరి మీ మనసులకు మల్లె తోటలాగా తయారు చేస్తున్నప్పుడు ఆనంద స్థితిలో ఉంటారు. సద్గురువు మాత్రమే మన మనసును మల్లె తోటలాగా తయారు చేస్తారండి. ఇక్కడ సుఖము, సంతోషము రెండూ తాత్కాలికమే. ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు సుఖము, సంతోషము ఎందుకు తాత్కాలికము అంటే, మరి శరీరానికి ఈ 5 ఇంద్రియాల ద్వారా ఎన్నో సుఖాలు. కంటికి మరి సినిమా చూసినా, సీరియల్ చూసినా మరి ఆ కంటితో చూసిన దానికి మనసు ఆనందం. అది తాత్కాలికం. చెవులతో మంచి సంగీతం విన్నావు. అది మనసుకి తృప్తి కలిగింది. మరలా వినాలనిపిస్తుంది. అది తాత్కాలికమే. అలాగే నోటికి రకరకాల రుచికరమైన ఆహారం ఇస్తున్నావు. మరలా ఇంకోటి కావాలని కోరుకుంటుంది. అది తాత్కాలికమే. అలాగే చర్మానికి బాగా ఎండగా ఉంటే ఏసీలో పడుకోబెడుతున్నావు. అలాగే విదేశాల్లో చల్లగా ఉంటే హీటర్లు వేసుకుంటున్నారు. చర్మానికి సుఖాన్నిస్తున్నావు. అది తాత్కాలికమే. ఈ 5 ఇంద్రియాల ద్వారా మనసు పడే తృప్తినే సుఖము అంటారు. ఆ సుఖాలన్నీ తాత్కాలికమే. మరి సంతోషము తాత్కాలికమే అయిందే. ఎలా సంతోషం తాత్కాలికమైంది? మీ అబ్బాయికి మంచి ర్యాంక్ రావాలని కోరుకున్నావు. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అందరికీ స్వీట్లు పంచారు. అని అనుకున్న కాలేజీలో సీట్ రాకపోతే మరలా అది కూడా తాత్కాలికమే. ఆ సంతోషం కూడా తాత్కాలికమే అయింది. అలాగే ఏమనుకున్నారు? పెద్ద జాబ్ రావాలి. అమెరికా వెళ్ళాలి మా అబ్బాయి అని కోరుకున్నావు. కోరుకున్నప్పుడు మరి వీసా రాలేదు. అది కూడా మళ్ళీ ఆ సంతోషం కూడా వెళ్ళాలని కోరుకున్నావు. అది కూడా తాత్కాలికమే. అంటే సంతోషం గాని, సుఖం గాని తాత్కాలికమే. ఆనందం అనేది శాశ్వతం. అప్పటి వరకు తాత్కాలికమైన సుఖాల వెంట పరుగులు పెట్టాము అంటే, ఎండమావుల్లో నీళ్లున్నాయని పరిగెపెట్టాము. మనసును మల్లె తోటలాగా తయారు చేస్తున్నాడు ఆనంద స్థితిలో ఉండటానికి సద్గురువు. శాశ్వత ఆనంద స్థితి ఇచ్చే కర్మ ఏదైతే ఉందో అది సద్గురువులు మాత్రమే బోధించగలరు. ఏ కర్మ చేస్తే నువ్వు శాశ్వతానంద స్థితిలో ఉంటావు. బోధగురువులు బోధించలేరు. శాశ్వతానంద స్థితిని ఇచ్చే కర్మని చెప్పలేరు. సద్గురువులు మాత్రమే శాశ్వతానంద స్థితినిచ్చే బోధ చేయగలరు. ఒక సద్గురువు మాత్రమే శాశ్వత ఆనంద స్థితి కలుగజేసే గొప్ప కర్మ ధ్యానం చెప్తారండి. మన చేత ధ్యానం చేయిస్తూ, విచారణ చేస్తూ నువ్వు నీకు చెడ్డ అనిపించింది వదిలేయి, మంచి అనిపించింది చెయ్యి అన్నారు గురువు. ఏమన్నారు? నీకు చెడ్డ కర్మ ఏదనిపిస్తుందో అది వదిలేయి. మంచి కర్మ ఏదో అది చెయ్యి. ఏదైతే నీకు బాధ కలుగుతుందో అది ఎదుటి వారి విషయంలో ఎప్పుడూ చెయ్యొద్దు. నీకు బాధ కలిగేది చేయకుండా ఉంటే అది ఎప్పటికీ పుణ్యకర్మే అవుతుంది. నీకేదైతే బాధ కలుగుతుందో అది ఎదుటివారి విషయంలో చేయకుండా ఉంటే అది ఎప్పటికీ పుణ్యకర్మే అవుతుంది. నీకు బాధ కలుగుతున్నా ఎదుటివాడే కదా అని నువ్వు చేస్తే పాపం రెట్టింపు అవుతుంది. అందుకే పత్రిజిది ప్రతి దానికి విచారణ అని చెప్పారండి. విచారణే పరమజ్ఞానం అని వశిష్ఠ మహర్షి కూడా చెప్పారు. నువ్వు ఏం చేస్తున్నా ఈ శరీరం ఏమీ చేయట్లా. నీ శరీరంలో ఉన్న ఆత్మ అనే భగవంతుడు ఉండి నీ చేత సత్కర్మలు చేయిస్తున్నాడు. నువ్వు భగవంతుడి వైపు తిరగటం అంటే
గుళ్ళల్లో విగ్రహం ముందు కూర్చోవటం కాదు. గుళ్ళల్లో విగ్రహం ముందు కూర్చోవటం కాదు. అంతర్ముఖం అవ్వటం. నీలోకి నువ్వు అంతర్ముఖం అవ్వటం. మరి భగవంతుడు ఎక్కడున్నాడు అనే సత్యాన్ని గురువు ద్వారా విన్నప్పుడు అక్కడే వెతకాలి. మనం గుళ్ళో వెతకటం కాదు. బయట వెతకటం కాదు. మరి మరి భగవంతుడు ఎక్కడున్నాడు అని మన గురువు బోధించాడు. నీలోనే ఆత్మగా ఉన్నాడు. ఆత్మే పరబ్రహ్మము. ఆయనే సృష్టి అంతా ఉన్నాడు. నీలో సూక్ష్మంగా ఉన్నాడు. సృష్టి అంతా స్థూలంగా ఉన్నాడు అని గురువు బోధించినప్పుడు, ఎక్ ఆ సత్యాన్ని గురువు ద్వారా విన్నప్పుడు మనం ఎక్కడ వెతకాలి? మనలోకి మనం ప్రయాణం చెయ్యాలి. మనలోకి మనం ప్రయాణం చేయటమే మరి శ్వాస మీద ధ్యాస, మనసు పనిచేయని స్థితిలో చేసే ధ్యానం. ఎందుకంటే పరమాత్మ పంపించిన వాడే సద్గురువు కాబట్టి, ఆయన చెప్పిన సాధన మనం చెయ్యాలి. కాబట్టి నీ సత్ప్రవర్తనకు గురువు వస్తాడు. నువ్వు భగవంతుడి కోసం తపిస్తున్నావు కాబట్టే నీ సత్ప్రవర్తన చూసే మరి ఆ పరమాత్మే సద్గురువుని నీ జీవితంలోకి పంపించాడు. దుష్ప్ర దుష్ట ప్రవర్తన అయితే సద్గురువులు మన జీవితంలోకి ఎప్పటికీ రారండి. అప్పుడు మొదలవుతుంది అసలైన త్యాగం. మీరు ఈ స్థాయికి వచ్చినప్పుడు మీరు తినకపోయినా పర్వాలేదు. పక్కవాడు తింటే ఆనందపడతారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మార్గంలోకొచ్చామో, మనకు పత్రిజీ గారు పంచింది పెంచబడుతుంది అని చెప్పినప్పుడు, మన పక్కవాడు ఆకలితో ఉంటే, మనం కొంతైనా వాళ్ళకిచ్చి తినటం అలవాటు చేసుకున్నాం. ఏదైనా సరే ఒక పండవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎవరికీ పక్కవాడికి పెట్టకుండా మనం తినట్లేదు. అంటే త్యాగబుద్ధి సద్గురువుల ద్వారా అలవాటు చేసుకున్నాము. అంతకుముందు స్వార్థంలో నా పిల్లలే తినాలి, నా వాళ్ళే తినాలి, నా వాళ్ళే సుఖపడాలి అనుకునే మనస్తత్వం అందరూ బాగుండాలి, అందరూ ఒకటే అనే స్థాయికి మనల్ని సద్గురువు తీసుకొచ్చారండి. పక్కవాడు బాగా జ్ఞానం చెబుతుంటే ఎంతో ఆనందం. ఏ పని చేస్తున్నా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎంతగా తగ్గిపోయాయంటే పక్కవాడిని అభివృద్ధి కోరుతూ వాళ్ళ అభివృద్ధి పొందారు అంటే చాలా సంతోషం వేస్తుంది. చూడండి మనకంట బాగా గొప్పగా క్లాస్ చెప్పారనుకోండి. ఈర్ష్య రావట్లా, బాధ రావట్లా, అసూయ రావట్లా. వాళ్ళలాగా మనం కూడా ఎదగాలి. మరి మరి ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాక మన మనలో ఎంత మార్పొస్తుందంటే, వాళ్ళు బాగా చెప్పారు కాబట్టి, మనం కూడా ప్రాపంచిక జీవితంలో తృప్తిగా జీవించు, ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తిగా జీవించు అని బుద్ధ భగవానుడు బోధించటానికి కారణం ఇదేనండి. ఆధ్యాత్మిక జీవితంలో మనకన్నా ఎదిగిన వారిని చూసి ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలని శ్రద్ధతో, పట్టుదలతో, కృషితో ఇంకా మనం ప్రయత్నం చెయ్యాలి. అలాగే పక్కవాడు జ్ఞానం చెబుతుంటే ఆనందం, వాళ్ళు అభివృద్ధి పొందితే ఆనందం. ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైంది? ఈర్ష్య అనే గుణాన్ని మనం త్యాగం చేసాం. స్వార్థం అనే గుణాన్ని త్యాగం చేసాం. అహంకారం అనే గుణాన్ని త్యాగం చేసాం. దుర్గుణాలని త్యాగం చేసి సద్గుణాల్ని అలవాటు చేసుకున్నాం. అందుకే బుద్ధ భగవానుడు కూడా చెప్తారు. బుద్ధ భగవానుడిని ఒకసారి ఒక శిష్యుడు అడిగాడట. స్వామి మీరు ఇన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారు కదా! మరి ఏమి సంపాదించారు అని అడిగాడట. అడిగితే అప్పుడు ఆ బుద్ధ భగవానుడు ఏం చెప్పారు అంటే నేనేమి సంపాదించలే నాన్న. అన్నీ పోగొట్టుకున్నాను అన్నాడట. అప్పుడు అడిగాడంట ఆ వ్యక్తి ఏమని? ఎవరైనా ఏదైనా సంపాదించడానికి సాధన, ధ్యానం చేస్తారు గానీ, ఎవరైనా పోగొట్టుకోవడానికి ధ్యానం చేస్తారా? అని అడిగాడట. అప్పుడు చెప్పాడంట బుద్ధ భగవానుడు. ఏమేం పోగొట్టుకున్నాడు అంటే తనలో ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఓర్వలేనితనం, అభద్రతా భావం ఇవన్నీ పోగొట్టుకున్నాననంటే ఆ వ్యక్తి బుద్ధుని కాళ్ళ మీద పడ్డాడంటండి. ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకొచ్చామో ఎవరైనా సరే మరి వాళ్ళు పెద్ద మేడ కట్టుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, ఇంకేదైనా కొనుక్కోవచ్చు. అసల ఆటి వైపే మన దృష్టి మరల్చలేదు. పక్క వాళ్ళతో కంపారిజన్ అనే మర్చిపోయాం. ఎవరితోటి మనం పోల్చుకోవటం అనే గుణాన్నే త్యాగం చేశాం. అంటే ఇక్కడ మనం ఎందుకంటే ఈర్ష్య, స్వార్థం అనే గుణాన్ని పోగొట్టుకున్నాము. అలాగే అహంకారం అనే గుణాన్ని త్యాగం చేశాము. అందుకే మనం ఈ మార్గంలోకి వచ్చే వరకు సత్యం, అసత్యం తెలీదు. జ్ఞానము, అజ్ఞానము తెలీదు.
ఇక్కడికి వచ్చాకే మనకి సరైన జీవన విధానం గురువుల ద్వారానే అర్థమై జీవిస్తున్నాం. మానవుడిగా పుట్టి మనం ఏం చేయాలో అది చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎంతో ఆనంద స్థితిలో జీవించగలుగుతున్నాము. అందుకే ఒక జ్ఞాని జీవితంలో త్యాగానికి ఉన్న విలువ జ్ఞానికి తెలిసినంతగా మిగతా వారికి తెలియదండి. ఎంత త్యాగ గుణం ఉంటే అంత గొప్పగా ఎదుగుతారని ఒక జ్ఞానికే అర్థమవుతుంది. ప్రాపంచిక జీవితంలో ఎప్పుడు స్వార్థంతోటే ఉంటుందండి. నేను డబ్బు సంపాదించాలి, నేను అందరికన్నా గొప్పగా జీవించాలి, పేరు ప్రతిష్టలు రావాలి, పదవులు రావాలి, నా భార్య పిల్లలు బాగుండాలి, అలాగే సుఖపడాలి, అందరిలో గొప్పగా జీవించాలనే స్వార్థ బుద్ధే ఉంటుంది ప్రాపంచిక జీవితం. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకొచ్చాక ప్రతి ఒక్కరికి త్యాగబుద్ధొస్తుంది. ద్వేషం, ఈర్ష్య, అసూయ అన్నీ తొలగిపోతాయి. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నాక ఉపనిషత్తుల ద్వారా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాము. భగవద్గీత ద్వారా ఏది ఆచరించాలో మనం నేర్చుకున్నాము. మరి అందుకే కృష్ణ భగవానుడు కర్మ సన్యాస యోగంలో నువ్వు చేసే ప్రతి పుణ్యకర్మ త్యాగంతో పరమాత్మకి అర్పిస్తే తాత్కాలిక ఆనందమే కాదు, శాశ్వత ఆనంద స్థితిలో ఉండేటట్టు భగవంతుడే చూసుకుంటాడు అని ఈ మార్గాన్ని మనకి ఇవ్వటం జరిగిందండి. అందుకే ప్రాపంచిక జీవితంలో చూడండి, మరి ప్రతీదీ మనం ఎంత సంపాదించినా ఇంకా కావాలి, ఇంకా కావాలని కోరుకుంటాము. దానికి నీకంటే గొప్పవాడు ఇంకా ఉంటాడు అని రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్పారండి. ఏమని చెప్పారు అంటే, మరటండి చీకటి పడగానే మిణుగురు పురుగొస్తుందట. అబ్బా! నేను ఇంత వెలుగునిస్తున్నాను లోకానికి అని ఎంతో గర్వంగా ఫీలవుతుందంట ఆ మిణుగురు పురుగు. ఆ కాసేపటికి ఇంకొంచెం సేపటికి నక్షత్రాలొస్తాయట. నక్షత్రాలు రాగానే ఈ మిణుగురు పురుగు వెలుగు అది ఏమవుతుంది? వెలవెలా పోతుంది. నక్షత్రాలనుకుంటాయట, నేను లోకానంతటికి ఇంత కాంతినిస్తున్నాను అని. ఎంతో గర్వపడతాయట. ఇంకా కాసేపటికి ఏమైతే చంద్రుడొస్తాడట. లోకానంతటికి వెలుగునిస్తున్నాను అని ఎంతో గర్వంగా ఉంటాడంట. అప్పుడు నక్షత్రాలు వెలవెలా పోతాయట. అలాగే ఇంకా సేపటికి ఏమవుతుంది? సూర్యుడొస్తాడట. అలా సూర్యుడొచ్చినప్పుడు ఇవన్నీ అన్ని కాంతులు మటుమాయమైపోతాయి. సూర్యకాంతే ఆ భగవంతుడు. ఇవన్నీ ఎంతమంది ఎన్ని భోగాలు సంపాదించినా, ఎంత సంపాదించినా ఆ భగవంతుడితోటి సాటి రాదు. ఆ సూర్యుడే పరమాత్మ. పరమాత్మే అందరికంతా గొప్పవాడు. ఇవన్నీ తాత్కాలికమైనవి అని అక్కడ మరి రామకృష్ణ పరమహంస ఉదాహరణగా చెప్పడం జరిగిందండి. మనం ఎన్ని సంపాదించినా అవన్నీ ఇక్కడ వదిలేసిపోయాయి కాబట్టి, మనం మనలో ఎప్పుడైతే త్యాగ గుణం ఉంటుందో పరమాత్మకి దగ్గరవుతాము అని మహాపురుషులు ఎన్నో రకాల ఉదాహరణలు చెప్పారండి. అందుకే మహాత్ములందరూ త్యాగ పురుషులయ్యారు. వాళ్ళని చూసి మనం కూడా చిన్న చిన్న త్యాగాలు చేయటం అలవాటు చేసుకుంటే, త్యాగం అంటే ప్రతీదీ ఇచ్చేయటం కాదండి. మనకున్నదంతా ఇచ్చేయటం కాదు. సహించటం, భరించటం కూడా ఒక త్యాగమే. ఏదైనా పరీక్షొచ్చినప్పుడు మరి సహించాలి, భరించాలి. అది కూడా త్యాగమే. నా దగ్గర ఏముంది అంటే ఓర్పుంది. అది త్యాగ గుణమే. దాన్ని కూడా త్యాగం చేయాలి. ఎందుకంటే ఓర్చుకుంటేనే మనం నేర్చుకుంటామని మరి చెప్పారు గురువు. ఎంత ఓర్చుకుంటే నువ్వు అంత నేర్చుకుంటావు అని చెప్పారు. ఇప్పుడు మన జీవితంలోకి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ మెల్లి మెల్లిగా తొలగిపోతున్నాయి. సేవ, ప్రేమ, క్షమ, త్యాగం లాంటి గుణాలన్నీ అలవాటు చేసుకుంటే మనమే దైవాలం కాగలము అని గురువులు బోధిస్తున్నారు. ఎలా తొలగిపోతున్నాయి? సాధన ద్వారా, మరి స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మరి ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. తెలుసుకోవటమే కాదు, అన్నీ ఆచరణలోకి పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఆచరణలో పెట్టుకున్నప్పుడు నెమ్మదిగా ఈర్ష్య, ద్వేషాలు, అసూయ అన్నీ తొలగిపోయి ప్రేమ, సేవ, క్షమ, త్యాగం లాంటి గుణాలు అలవాటవుతాయి. ఏది అలవాటు చేసుకుంటే మనం భగవంతుడికి దగ్గర కాగలం? ఏ అలవాట్లు ఉంటే ఆయనకు దూరం అవుతాం? ఇదే ప్రశ్న. ఇదే విచారణ చేసుకోవాలి
అంటే దూరమయ్యే అలవాట్లు, భగవంతుడికి దూరమయ్యే అలవాట్లు వదులుకోవాలి. దగ్గరయ్యే అలవాట్లు చేసుకోవాలి. అప్పుడు ఇదే చివరి జన్మ చేసుకునే అవకాశం మనకుంటుంది కాబట్టి, మరి దగ్గరయ్యే గుణాలేమిటి? మరి భగవంతుడికి దగ్గరయ్యే గుణాలేమిటి అంటే, మొట్టమొదటి త్యాగం, సేవ. మనకు పత్రిజీ గారు త్రిరత్నాలే కాక నాలుగోది సేవ కూడా అందించారండి. మొట్టమొదటి 3 త్రిరత్నాలు ఏమన్నారు అంటే, తీవ్రమైన శ్వాస మీద ధ్యాస పెట్టి, మనసు పనిచేయని స్థితిలో సాధన చేయాలి. అలాగే మరి కఠినంగా ఆహార నియమాలు పాటించాలి. శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలి. అలాగే ఆత్మజ్ఞానులు రాసిన పుస్తకాలు స్వాధ్యాయం చేయాలి. అలాగే అలా స్వాధ్యాయమే కాకుండా గురువులతో సజ్జన సాంగత్యం చేయాలి. సేవ చేయాలి. మరి ధనం లేదండి, మేమేం సేవ చేయగలమంటే, మీ వాక్కునివ్వండి, మీ సమయాన్నివ్వండి, ధ్యాన ప్రచారం చేయండి. ఏదైనా మరి ధ్యాన యజ్ఞాల దగ్గర ఎన్నో రకాల సేవలుంటాయి. ఎన్నో చేయమని మన గురువుగారు అందించారండి. అంటే అన్ని సమపాళ్లలో చేసినప్పుడే మన జ్ఞానం పెరుగుతుంది. మన జ్ఞానం పెరిగినప్పుడే మరి ఈ గుణాలన్నీ మనకు అలవాటు అవుతాయి కాబట్టి, ధ్యానం అనే మరి త్యాగం అనే గుణమే సద్గుణమని ఈరోజు మనం క్లాస్ ద్వారా ఏం తెలుసుకున్నాము? త్యాగమే అసలైన సద్గుణం అని గురువుల ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి, మరి ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజలక్ష్మి గారికి, సరిత మేడం గారికి మరి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన నాగమల్లేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మనం ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.